ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? రండి ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యంను ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ఇదిగో నాయన తండ్రి, ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా, నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ దాసులతో మాట్లాడి నీ నామాన్ని నీవు మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము జనరల్గా మనకిష్టమైన వారిని ముద్దుగా పిలుచుకుంటుంటాం. తల్లిదండ్రులు కుమారులకు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు సురేషో, రాజేషో, డేవిడో, ఇంకొకటి ఉన్నప్పటికీ ముద్దుగా చిన్న, కన్న, నాన్న అని తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని పిలుచుకుంటున్నట్టుగా చూస్తాం. స్నేహితులు కూడా ఫ్రెండ్స్ని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అంటే ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు వారికి కొన్ని మనము టైటిల్స్ పెడతా ఉంటాం ముద్దుగా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడికి ఇష్టానుసారుడైనటువంటి మనిషిని గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఇప్పటికే మీకు తెలిసిపోయింది కదా, దేవుడి హృదయానుసారుడు, దేవుడికి ఇష్టమైనటువంటి వాడు మరి దావీదు భక్తుని గురించి ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఎందుకు దేవుడు ఇష్టానుసారుడుగా దావీదుని కొనియాడాడు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యాక్ట్స్ 13:22. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు టెస్టిమోనీ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అని. నా ప్రియమైన దేవుని సంగమా, ఎంత గొప్ప ధన్యత దావీదుది. దేవుడు ఈ లోక సృష్టికర్త ఆయనని నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు అని దేవుడు చెప్తున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అలా పిలవాలనే ఆశగా లేదా? ఎందరో మనల్ని ప్రేమగా ముద్దుగా పిలుస్తూ ఉంటారు, కానీ నీ తండ్రి, నిన్ను చేసినటువంటి దేవుడు, నా దేవుడు, నీ దేవుడు నిన్ను నన్ను నా హృదయానుసారుడా అని పిలవాలని ఆశగా లేదా? ఈరోజు దావీదు ఎంత ధన్యత పొందుకున్నాడు. దావీదు దేవుడి దగ్గర నుండి ఎంత ధన్యత అంటే, తన కుమారుడైన యేసుని ఆ వంశావళి ద్వారా ఈ లోకానికి పంపించాడు. చదువుకుందాం ఆ మాటను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదుకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. యేసుక్రీస్తుకి తండ్రిగా కొనియాడపడేంత ధన్యత ఇచ్చాడు. దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తాడంటే, హీ విల్ ఎగ్జాల్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఆ మనిషిని ఎంతగానో ఘనపరుస్తాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా దేవుడు, 55వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వత కృప, దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృపను మీకు చూపిస్తాను అంటాడు. దావీదుకే ఏ కృప చూపించాడంట? శాశ్వత కృప. ఈరోజు మనకు కూడా దావీదు వలె శాశ్వత కృప కావాలని ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా. ప్రభువా, ఈ లోకంలో నేను జీవించాలి అంటే కృప కలిగి నేను నీ దగ్గర నుండి కృపను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా అని ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని దేవుడు ప్రేమిస్తే, ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, శాశ్వత కృపతో ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క మనిషిని నింపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16:9 ఈ విధంగా రాయబడి ఉంది. 2 దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. అలా సంచారం చేస్తున్నప్పుడు దేవుడికి కనపడ్డటువంటి వ్యక్తి దావీదు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడి యొక్క కనులు ఈ లోకమంతా సంచారం చేస్తుండగా నీవు నేను ఈరోజు యథార్థవంతులమై, దేవుడు ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని పిలిపించే స్థితిలో ఉన్నామా? ఎందుకు దావీదుని దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం? అంతగా ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్,
నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి మనిషి అని చెప్పడానికి గల కారణాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. ఎందుకు ఆ యొక్క ధన్యతను పొందుకున్నాడంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సామ్ 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్ 24/7, కష్టములో సుఖములో బాధలో వేదనలో, ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు సంతోషమే ఉండదు కదండి. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు ఆనందమే మన జీవితాల్లో ఉండదు కదా. బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, పగలు వచ్చినట్లే రాత్రి వస్తుంది, రాత్రి రాగానే మరి ఉదయం వస్తుంది. మన జీవితంలో కూడా కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, స్తుతించెదను, ఎప్పుడు ఆయన కీర్తి నా నోట ఉంటుంది. దేవుడికి హృదయానుసారుడుగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగానే ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడో తెలుసా నీకు? దావీదు దేవుడికి ఎన్నిసార్లు మొరపెడతాడంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనం చదువుకుందాం. 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినముకు 7 మార్లు. ఊరికేనే అయిపోతారా అండి దేవుడికి హృదయానుసారులు ఇష్టమైనటువంటి వ్యక్తులు? దినముకు 7 మార్లు దావీదు దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. మరి అదే కీర్తనల గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. రాత్రంతా దేవుడికి మొరబెట్టేవాడంట. 7 మార్లు సరిపోక రాత్రి పడకలో కూడా పడుకొని దావీదు దేవుడికి మొరపెట్టేవాడిగా ఉంటున్నాడు. అంటే డేవిడ్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ పవర్ఫుల్ ప్రేయర్ఫుల్ మ్యాన్. హల్లెలూయా. ఎందుకు దావీదు సక్సెస్ఫుల్ అంటే, ఎందుకు దావీదు గొప్పవాడంటే హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. దావీదు ప్రార్థన దావీదును గొప్పవాడిగా చేసింది. దావీదు ప్రార్థన దావీదును గొప్ప వ్యక్తిగా మార్చింది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు రాజుగా కొనియాడబడ్డానికి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుడి చేత నా ఇష్టానుసారుడైన మనిషి అనిపించుకోవడానికి చేసినటువంటి పని ఏమిటో తెలుసా? ప్రార్థన. దినముకు 7 మార్లు రాత్రంతయు ప్రార్థించేవాడు. ఈరోజు ఒక ప్రశ్న నిన్ను అడగాలని ఆశపడుచున్నాను. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎన్నిసార్లు దేవునికి మొరపెడుతున్నావు? క్యాలెండర్లో వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఓ గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అని ఒక 2 seconds ప్రేయర్ చేసి దేవుడు నాతో ఉన్నాడులే అనుకుంటున్నావా? దేవుడికి హృదయానుసారుడుగా ఉండాలని, దేవుడి చేత ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన కుమార్తెగా పిలువబడాలని నీకు లేదా? దానియేలు 10వ అధ్యాయంలో బహుప్రియుడా అని దేవుడు దానియేలును సంబోధిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియను దయాప్రాప్తురాల, ఫుల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే వారి ప్రార్థనా జీవితము వారికి దేవుడు బిరుదులు ఇచ్చేట్లుగా చేసింది. ఈరోజు దావీదును హృదయానుసారుడు అని పిలవడానికి కారణం ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, బికాస్ హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఒక విజయవంతమైనటువంటి వ్యక్తి గొప్ప ప్రార్థనాపరుడై ఉంటాడు. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేవిడ్ మేడ్ హిమ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ టు లార్డ్. దేవుడికి హృదయానుసారుడుగా మారడానికి కారణము అతని యొక్క సద్గుణాలే. ఈరోజు ఆయన సద్గుణాల్లో కొన్నిటిని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దావీదు ప్రార్థనాపరుడు. దినముకు 7 మార్లు ప్రాతకాలమునే లేచి, ఉదయకాలమునే లేచి కొండల తట్టు కనులెత్తి ప్రార్థించేవాడు దావీదు. మరి కీర్తనల గ్రంథం చదవండి మీరు, ఎన్నో అధ్యాయాల్లో కనపడుతుంది, నేను ఉదయమున లేచి నా కంఠస్వరము నీకు వినిపిస్తాను, నేను ఉదయమున లేచి నా ప్రార్థనను కాచి నిన్ను ప్రార్థనలో సిద్ధపరుస్తాను అని. ఈరోజు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రార్థించేవాడిగా నీవు ఉన్నావా? అందరికీ ఆశే దేవుడితో ముద్దుగా పిలిపించుకోవాలని, దేవుడికి ఇష్టడైన బిడ్డగా జీవించాలని. మరి ఆశ మాత్రం ఉంటే సరిపోతుందా అండి? కార్యాచరణ చేయాలి కదా. దావీదు కేవలము ఆశపడలేదు కానీ కార్యాచరణ కూడా చేశాడు. ఎందుకు దావీదు హృదయానుసారుడని చూస్తే, రెండవదిగా
సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించాను. నాతానుతో చెప్తున్నాడు దావీదు, నేను పాపం చేశాను, దేవుడికి విరోధంగా నేను పాపము చేశానని ఒప్పుకునేటువంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి దావీదు. పాపము ఈ లోకంలో చేయనివాడు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ నీతిమంతులు లేరు. ఈరోజు నీతిమంతులు లేరు కాబట్టే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దావీదు పాపము చేసినప్పటికీ వెంటనే పశ్చాత్తాపడే వ్యక్తిగా మనం చూస్తున్నాం. కీర్తనలు 51:4 చదువుకుందాం. కీర్తనలు 51:4. నేను కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను కేవలం నీ ఎదుట పాపం చేసి ఉన్నానని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడే వ్యక్తి పరిహారం నొందుకుంటాడు. తన పాపమునకు పరిహారం నొందుకుని వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తాం. ఈరోజు దావీదు హృదయానుసారుడు అయిపోవడానికి గల కారణం ఆయన పరిశుద్ధుడని కాదు, ఆయన పాపమే చేయలేదని కాదు, కానీ చేసిన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాడిగా దావీదున్నాడు. చేసినటువంటి పాపమును కప్పుకొనక తన దేవుని సన్నిధిలో తన హృదయమును విప్పి దేవుడి కాళ్ళ మీద సాగిలపడి పాపక్షమాపణ కోరినటువంటి వ్యక్తిగా ఈరోజు దావీదుని చూస్తున్నాం. దావీదు ఎందుకయ్యా హృదయానుసారుడు అంటే, మొట్టమొదటిగా ప్రార్థనాపరుడు, రెండవదిగా తన పాపము నిమిత్తము ప్రతిరోజు పశ్చాత్తాపడేవాడు దావీదు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నేను పాపిని ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? పాపము కప్పుకొనక పాపమును ఒప్పుకొనివాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28:13 మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 28:13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. ఈరోజు కనికరం పొందాలని అందరికీ ఆశ కలిగి ఉంది. ప్రభువా నేను పాపినని అందరికీ ఉంది, చెప్పాలని ఉంది, కానీ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే మోకరించి, ప్రభువా నేను పాపిని, నాకు తెలుసో తెలియకో నేను చేసిన ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపడుతున్నానని ఈరోజు నువ్వు ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా హృదయానుసారుడుగా, నిన్ను కూడా నా ప్రియ కుమారుడుగా, నిన్ను కూడా నా బహుప్రియుడా అని పిలవాలని దేవుడు ఆశపడుతుండగా, దావీదులో ఉండే మంచి గుణము పాపమును అంగీకరించేటువంటి మనస్సు. ఇలాంటి మనస్సు ఉంటేనే మనము ఆశీర్వదించబడతాం. దేవుడు ఎందుకు హృదయానుసారుడుగా పిలిచాడు, ఎందుకు దావీదుకు తోడుగా ఉన్నాడంటే, పాపమును కప్పుకోలేదు కానీ పాపమును ఒప్పుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నీ పాపములు ఒప్పుకోవయ్యా, నేను పాపిని ప్రభువా అని నోటితో ఒప్పుకో అంటే, నేనేం పాపం చేశాను? నేనేం పాపం చేయలేదు, నేను అసలు పాపినే కాదు అని పాపమును ఒప్పుకోవడానికి సాతాను అతనిని ఒప్పనివ్వడం లేదు. ఎందుకంటే అతడు సాతాను యొక్క కొరల్లో చిక్కబడి ఉన్నాడు, పాపములో మునిగిపోయి ఉన్నాడు. అతని దృష్టికి అతను చేస్తున్నదంతా రైట్గా కనపడతా ఉంది. ఈరోజు చాలామంది పాపమును ఒప్పుకొనక, నేను పాపిని, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చూస్తున్నది తప్పు, నువ్వు చేసే కార్యాలు దేవుడికి విరోధమైనవి అంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి, వాటి గురించి ఒప్పుకోవడానికి ఇష్టపడక తన పాపములను కప్పుకుంటున్నారు చాలామంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరుడా సహోదరి, పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, కనికరము పొందుతాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఎందుకంటే పాపములు అతను ఒప్పుకొని పశ్చాత్తాపము నొందాడు కాబట్టి. చదువుకుందాం ఈ మాటను. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 16:18. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషీ యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు వానికి యెహోవా తోడుగానున్నాడు. ఎందుకయ్యా దావీదు గొప్పవాడయ్యాడంటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతా మనల్ని చూస్తానే చెప్పాలి, ఇతను దేవుడి బిడ్డ, క్రైస్తవుడు,
ఈరోజు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని. కానీ మనల్ని చూస్తూనే చెప్తారు, పేరుకు విశ్వాసులము, లేనిది మనకు విశ్వాసం. బిలీవర్స్ అని పిలువబడుతున్నాము, కానీ మనకు లేనిది ఏంటంటే బిలీఫ్. ఫెయిత్ లేని అన్ఫెయిత్ఫుల్ రూత్లెస్ వ్యక్తులం మనం. అవునండి, అవునంటారా కాదంటారా? ఈ మాట వినడానికి చాలా హార్ష్గా ఉంటుంది, కానీ ఒక మంచి ట్రైన్డ్ డాగ్ని తీసుకురండి, లేకపోతే ఒక వీధి కుక్కని తీసుకురండి, ఒక మంచి పెంపుడు జంతువుని తీసుకొచ్చి ప్రతిరోజు దానికి అన్నం పెడితే అదేం చేస్తుంది? ఎవరినైనా కొరుకుతుంది, కానీ అన్నం పెట్టే వాళ్ళని కొరకదు, విశ్వాసం చూపిస్తుంది. కానీ మానవుడు ఎలాంటి వాడంటే, రోజు అన్నము పెట్టి రోజు ఖర్చులకు డబ్బులు ఇచ్చి తన బాగోగులు చూసుకునే తల్లిదండ్రులను ఏం చేస్తాడు? కరుస్తాడు. తన భార్య తన యోగక్షేమం కొరకు ప్రతిరోజు పెందలకాడ లేచి అన్నీ చేసి బిడ్డలను రెడీ చేసి ఇంటినంతా సంరక్షించి ఆహారం వండి పెడతాడు. కానీ భర్త ఏం చేస్తాడు? తనపైన అరుస్తాడు. అంటే ఈరోజు జంతువుకు ఉన్నటువంటి విశ్వాసము కూడా మనిషికి లేదు. ఎందుకు మనము ఇలాంటి ఒక స్థితిలో ఉన్నామంటే, ఆ యొక్క పాపము మనల్ని రాజ్యము వెళ్తుంది. పాపము మన హృదయంలో మనం ఒప్పుకొనక అది ఏమైపోతుందంటే పేర్చుకొని పోయి బండలాగా అయిపోతూ ఉంది. మట్టి ఒక దగ్గర వేస్తూ వస్తే ఏమవుతుందంటే కొద్ది దినములకు అది మట్టి గట్టిపడిపోయి ఒక బండలాగా మారిపోతుంది. ఈరోజు పాపమును కూడా పరిహరించుకోక, పాపము గురించి నువ్వు పశ్చాత్తాపడక, నీవు అలాగే దాన్ని కొనసాగించుకుంటూ నీ జీవితంలో ముందుకెళ్తే ఏమవుతుందంటే ఆ పాపము రాతిలాగా మారుతుంది. కానీ ఈరోజు దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను నీ రాతి హృదయం తీసి మాంసం హృదయాన్ని ఇస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడికి తెలుసు. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయించాడు, మన హృదయము బహుఘోరమైనది, అది వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడేవాడు. దావీదు ఎందుకు గొప్పవాడంటే తన హృదయము ఘోరమైందని, వ్యాధి కలిగిందని ముందుగానే గ్రహించి తన పాపమునకు పరిహారమునొందాడు. అందుకే దేవుడు హృదయానుసారుడుగా దావీదు నిలిచిపోయాడు. యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి దావీదు వంశావళిలోకి తీసుకొచ్చాడు. శాశ్వత కృపతో దావీదును దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే అతను పాపము చేయనివాడని కాదు, లేకపోతే అతనేదో గొప్పగా యేసుక్రీస్తు వలె పరిశుద్ధాత్మ శక్తితో పుట్టినవాడనో కాదు, కానీ అతడు పాపము చేసిన వెనువెంటనే నా దేవునికి నేను విరోధంగా పాపము చేసి తిని అని దేవుడి యొక్క పాదాల మీద పడి పశ్చాత్తాపడే వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు కన్నులు ఈ లోకం మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. దావీదును దేవుడు క్షమించాడు. దావీదును దేవుడు హృదయానుసారుడు అని పిలిచాడు. హల్లెలూయా! ఈరోజు పాపిగా నువ్వు బాధపడుతున్నావా? ఈ లోకంలో నా వంటి పాపి లేడు, నాకన్నా నీచుడు లేడు, నాకన్నా దౌర్భాగ్యుడు లేడు అని నువ్వు ఈరోజు దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, ఏడుస్తున్నావో, నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి దగ్గరికి రా. నేను పాపిని అని ఒక మాట చెప్పి కన్నీటితో ఆయన పాదాలు కడగలిగితే మరియను క్షమించిన దేవుడు ఈరోజు నిన్నును క్షమించాలని, యేసు పాదాల చెంత చేరిన మగ్దలేని మరియ ఈ రోజుటికి దేవుని యొక్క కుడిపాస్యంలో కూర్చొని దేవునితో నిత్యమైనటువంటి ఆ లోకంలో ఆనందిస్తుంది చెప్పడంలో ఏమాత్రము నేను పొరపాటు చేయడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క పాదాల చెంత ఏ పాపి చేరతాడో ఆ పాపి పరలోకంలో దేవుని కుడిపాస్యం ఎందుకు కూర్చొని ఉంటాడు. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ఈ సమయంలో మీరు మీ పాపములకు పరిహారం నొందండి. దేవుడికి హృదయానుసారులుగా, దేవునికి ఇష్టానుసారులైన వ్యక్తులుగా మీరు మారాలంటే మీ పాపమునకు మీరు పరిహారం నొందాలి. దావీదు ఎందుకు హృదయానుసారుడంటే హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. పడకను కన్నీటితో ప్రతిరోజు ఆ యొక్క పడకను కన్నీటితో ఎందుకు తెలియజేశాడంటే హీ వాజ్ రిపెంటింగ్ హిమ్సెల్ఫ్. నేను పాపినని ఒప్పుకుంటూ ప్రతిరోజు అనునిత్యము దినముకు 7 మార్లు ఆయన తన పాపమును కడుక్కున్నాడు. కాబట్టి హిమము కన్నా తెల్లగా ఆయన దేవుని ముందర కనపడ్డాడు, దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఇంకొక గుణాన్ని మనం చూద్దాం దావీదు నుండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము
37 సమూయేలు మొదటి గ్రంథము 17:37. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. ఫిలిష్తీయుడు ఆ సున్నతి లేనటువంటి వాడిని చూసి ఇజ్రాయేలీయులు అందరూ భయపడితే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ గ్రంథము, 6 లక్షల పైచిలకు ఇజ్రాయేలీలు అందరూ భయపడ్డారు. కానీ ఒక్క దావీదు మటుకు సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి విడిపించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని దగ్గర నుండి కూడా నన్ను విడిపిస్తాడు. అక్కడ దేవుణ్ణి స్తుతించేవాడిగా దావీదును చూస్తా ఉన్నాం. గొలియాతు యొక్క భయము చూడలేదు, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి దేవుణ్ణి స్తుతించినట్టుగా దావీదును చూస్తాం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం గల నా దేవుని మొదట ఎంత అని దేవుని స్తుతించినట్టుగా చూస్తాం. అదే కదా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మరి పౌలు భక్తుడు రాసిన విధంగా దావీదు భక్తుడు ఆ యొక్క గొలియాతును చూస్తానే భయం రాలేదు, కానీ దేవుడి శక్తిని బట్టి దేవుని స్తుతించగలిగినాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినాడు. హల్లెలూయా. అందుకే కీర్తన 107:1 కూడా ఈ విధంగా రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండును. భయము కలిగినప్పుడు దావీదు స్తుతించేవాడిగా ఉన్నాడు, కానీ భయపడేవాడిగా లేడు. ఒక ఎర్ర సముద్రం చూసినప్పుడు జనాలందరూ భయపడిపోయారు. జనాలంతా వెనకల ఫరో సైన్యం, ముందర ఎర్ర సముద్రం, ఇంకా మా జీవితం అయిపోయింది అన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసినాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని దావీదు గ్రహించగలిగినాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత జీవము గల నా దేవుడి ముందరని దేవుణ్ణి స్తుతించినాడు. ఆ యొక్క వడిసెలు తీసుకొని గొలియాతును నేలకు సాష్టాంగంగా పడగొట్టాడు. దేవుని స్తుతి మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. మనము స్తుతించగలిగితే దేవుడు మన స్థితిని మారుస్తాడు. మన ఎదురుగా ఉన్న గొలియాతును దేవుడు సంహరిస్తాడు. ఇంకొక గుణము దావీదులో, ఆయన ప్రాతకాలమున లేచి దేవుడికి మొరపెట్టేటువంటి వాడు. ఉదయమున లేచి 5:3 చదువుకుంటే మనము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచేయుండును. అలాగే 143:8 కూడా చదువుకుంటే, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. అలాగే 63:1, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. దావీదు లేస్తూనే తన తొలి గడియలు దేవుడికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకమని దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా దావీదు ఉదయమున లేస్తూనే తన తొలి గడియలు, ఫస్ట్ థింగ్ ఇన్ హిస్ లైఫ్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్ ఫ్రమ్ బెడ్, ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి వెతుకుతున్నాడు. అదే కదా దేవుడి లోకంలో మనకు నేర్పించింది. మార్కు సువార్త 1:35లో మనం చదువుకుంటే, గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ 1:35లో, ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. ఈ లోకంలో దేవుడు ఉన్నంత కాలం మనకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే పెందల కాడ లేచి ప్రార్థించడం. అబ్రహాము పెందల కాడ లేచి గాడిదకు గంతలు కట్టి తన కుమారుని తీసుకొని బలివ్వడానికి మోరియా పర్వతానికి వెళ్ళాడు. మీరు ఎవరినైనా చూడండి, ఎస్కేల్ గ్రంథం చదవండి, పెందల కాడ లేస్తాడు ఎస్కేల్. ఏ ప్రవక్తనైనా చదవండి, మీరు పరిశుద్ధ గ్రంథంలో చదవండి, ఏ ప్రవక్తనైనా ఎవరైనా పెందల కాడ లేచి దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉంటారు. అంటే ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి, హీ వాజ్ ఆల్వేస్ ఏ ఫస్ట్ థింగ్, మొదటిది దేవుడికి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఫస్ట్ హీ విల్ సీక్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్, దేవుడి సన్నిధిని వెతికేవాడిలాగా ఉంటాడు. ఎందుకు దావీదు సక్సెస్ఫుల్ కింగ్ అంటే, హీ యూజ్డ్ టు ప్రైజ్ లార్డ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్. దేవుని యొక్క సన్నిధిని లేస్తూనే కోరుకునేవాడు. అంత బిజీగా ఉన్నటువంటి రాజు దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడు, రాత్రంతా మొరపెట్టేవాడు, తిరిగి ఉదయాన్నే లేచి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఎందుకయ్యా హృదయానుసారుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అని డేవిడ్ని దేవుడు అంటాడు అంటే,
బికాస్ ఆల్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేవిడ్, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడేవాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్తుతించేవాడు, మరి దేవుడే తన జీవితముగా భావించేవాడు. ఇలాంటి వ్యక్తుల కొరకు లోకమంతటా దేవుని యొక్క కళ్ళు సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తురాలా, దావీదు వలె మనం దేవుడికి ఇష్టానుసారులుగా ఉండాలంటే ఊరికేనే కీర్తనల గ్రంథం చదివి లేకపోతే ఈ వాక్యము విని ప్రార్థన చేసి ప్రభువా నన్ను హృదయానుసారుడు, ప్రభువా నన్ను బహుప్రియుడు అని పిలవాలి అంటే కుదరదు. దావీదు చేసినట్లుగా మనము ఉదయమున దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి, దేవుని ఎదుట పాపమును ఒప్పుకునేవారిలా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు యెహోవా మనకు తోడుగా ఉంటాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీ ముందు నడుచువాడు యెహోవాగా ఉంటాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మన పాపములను పరిహరించి హృదయానుసారుడుగా పిలవాలని ఆశపడుచుండగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఈ ఉదయకాలమున నాయన తండ్రి ప్రభువా, ఈ మాటలు విని ప్రభువా నాయన తండ్రి నీతో ఒడంబడిక చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా హృదయానుసారుడుగా నువ్వు చేసుకోవాలని, వారి పాపమును పరిహరించాలని, హిమము కన్నా వారిని తెల్లగా చేయాలని, వారిని దీవించాలని, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించి తగిన కాలమందు నేను ఫలించు చెట్టు వలె ఉండాలని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.